హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ సిద్ధి రివ్యూస్. ముందుగా మేము ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొడితే మీరు నోటిఫికేషన్ పెట్టగానే ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ డైవ్ ఇంటూ ద అవర్ వీడియో గైస్. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి RC-15 గురించి. RC-15 ఇప్పుడు మనకి ఆర్కే బీచ్లో షూటింగ్ అవుతుంది. సో మనకి టైట్ షెడ్యూల్ ఉంటుంది, వారం రోజులు. సో చెక్ చేయండి గైస్ ఎవరైనా ఆర్కే బీచ్లో ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి RC-16 మనకి పూజా సెరమనీ ఈ నెల 24వ తారీఖు ఫిక్స్ చేశారు. సో అందరూ వస్తున్నారు. మనకి జాన్వీ కపూర్ గారు అందరూ వస్తున్నారు. డాక్టర్ రాజ్ కుమార్ గారు కూడా వస్తే బాగుంటుంది. సో మనకి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మనకి అల్లు అర్జున్ గారిది అట్లీ మూవీ కాంబినేషన్ ఫిక్స్ అయింది అంటున్నారు. అది రియలే గాయస్, ఎందుకంటే నిజంగానే ఫిక్స్ అయింది. పుష్ప తర్వాత ఈ సినిమా చేస్తారంట. సో చూద్దాము ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో. సో మనకి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మనకి పుష్ప రీసెంట్గా వైజాగ్లో ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో షూట్ చేస్తున్నారు. సో ఇది గాయస్ పుష్ప అప్డేట్. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి దేవర మూవీలో మనకి ఫస్ట్ సింగిల్ మనకి ఎన్టీఆర్ బర్త్డే రోజు రిలీజ్ చేస్తారంట. మరి చూద్దాము ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో, మన అనిరుద్ధ్ మామ ఎలా కొట్టాడో బీట్స్. మనకి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మనకి వార్ 2 సినిమాలో మనకి ఎన్టీఆర్ గారు ఏప్రిల్ నుంచి జాయిన్ అవుతారంట. ఎన్టీఆర్ గారు డ్యూరేషన్ 1 hour 30 minutes ఉంటుంది. మనం చూద్దాము. ఇప్పుడు రితిక్ రోషన్ గారు యాక్షన్ ఎపిసోడ్స్లో పాల్గొంటున్నారు. సో ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగానే రిలీజ్ చేస్తారంట. మరి చూద్దాము ఎలా ఉంటుందో ఈ విధ్వంసమైన మూవీ. మనకి నెక్స్ట్ వచ్చేసరికి అజిత్ గారిది మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. మ్యూజిక్ మన DSP ఇస్తున్నారు. డైరెక్టర్ వచ్చేసి అజయ్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మనకి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ అయితే మనకి రేపు వస్తుంది గాయస్. మరి చూద్దాం పొలిటికల్గా ఉంటుందో లేకపోతే మన పవర్ స్టార్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇలా నచ్చేలా ఉంటుందో. రీసెంట్గా మన కిరణ్ పరంగా అన్న పెళ్లి చేసుకున్నాడు కదా. సో ఈ పెళ్లి తర్వాత అయినా అన్నకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సో జెండ కూడా బాగుంది, చూడముచ్చటగా ఉంది. సో మనకి నెక్స్ట్ కుబేరా సినిమాలో నాగార్జున గారి లుక్ బ్యాక్ సైడ్ రివీల్ అయింది. సో శేఖర్ కమ్రా గారు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. మరి చూద్దాము ఎలా ఉంటుందో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మనకి దేవిశ్రీ ప్రసాద్ గారు. సో మనకి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ప్రాజెక్ట్ కే ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. అది ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ కదా గాయస్. సో అందుకనే పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. నాకు ఎందుకో మూవీ వాళ్ళు రిస్క్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే May 9th అనేది ఒక మంచి ముహూర్తం. సో అది కూడా మిస్ చేసుకుంటే మరి చూద్దాం ప్రభాస్ ఫ్యాన్స్కి ఇలా గండాలు ఎందుకు వస్తున్నాయో. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి అన్న సలార్ అప్డేట్ అడుగుతున్నారు. సలార్ అప్డేట్ ఏంటంటే భయ్యా, ఇప్పుడు అదర్ క్యాస్ట్స్ మీద షూటింగ్ చేస్తున్నారు. మనకి ప్రభాస్ గారు అనేది మనకి జూన్ నుంచి జాయిన్ అవుతారు. సో అది అప్డేట్ మనకి సలార్ 2 గురించి. సో మీరేమనుకుంటున్నారు, మరి సలార్ 2 త్వరగా రిలీజ్ అవుద్దో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన నాని గారితో సరిపోతా శనివారం 20% షూట్ అనేది బ్యాలెన్స్ ఉంది. మన పెద్ద యాక్షన్ ఎపిసోడ్ అనేది ప్లాన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం మనకి 4 days ఉంటుందంట. 4 days అయిపోయిన తర్వాత మూవీ అనేది ర్యాపప్ చేస్తారంట. సో మనకి చూద్దాం ఎలా ఉంటుందో. సో RCB ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, ఎందుకంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో RCB కప్పు కొట్టింది. 15 ఏళ్ళ నుంచి కప్పు లేదని అందరూ ఏళన చేస్తున్నారు. సో ఈసారి కప్పు ఉంది గాయస్. మరి RCB ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకోవాలి. మరి ఈ సంవత్సరం మెన్స్ టీం కూడా గెలవాలని కోరుకుంటున్నాను. సో అది గాయస్. మరి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మెగా 157లో మనకి డ్యాన్స్ మాస్టర్స్గా విజయ్ బిన్ని, శోభు మాస్టర్, రాజా ప్రభుదేవ గారి తమ్ముళ్ళు చేస్తున్నారు. మరి శేఖర్ మాస్టర్ ఎందుకు చేయట్లేదో మరి నాకు తెలియట్లేదు. ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా అయిందో మనకు తెలియదు. సో వెయిట్ అండ్ వాచ్ గాయస్. సో మనకి నెక్స్ట్ CSK RCB ఫస్ట్ మ్యాచ్కి మనకి టికెట్స్ అనేవి ఓపెన్ అయినాయి గాయస్. మనకి స్టార్టింగ్ 5,500 దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. మరి చూద్దాం ఫస్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో. మీరెవరికి ఓటేస్తున్నారు? నేనైతే ఫస్ట్ మ్యాచ్ కొంచెం కోహ్లీ గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది గాయస్. మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అప్డేట్ కాదు గాయస్, ఇది రిలీజ్ అప్డేట్. ఇప్పుడు ఏంటంటే దిల్ రాజు గారు బొమ్మల ఇల్లు సినిమాని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా సిద్ధార్థ బర్త్డే సందర్భంగా. మరి చూద్దాము. మీలో ఎవరైనా కల్టీ ఫ్యాన్స్ ఉంటే చెప్పండి నాకు. ఓకే, ఇక OTT రిలీజెస్ విషయానికి వస్తే హనుమాన్ మనకి ఇప్పుడు హిందీలో జియో సినిమా, మరి తెలుగు మరియు ఇతర లాంగ్వేజెస్లో G5లో స్ట్రీమ్ అవుతుంది. మనకి సినిమా చూడండి బాగుంటుంది. అండ్ మన నెక్స్ట్ మర్డర్ అనే వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, బాగుంటుంది. అది కూడా మనకి సేవ్ ద టైగర్స్ సీజన్ 2 హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అది కూడా చెక్ చేయండి. నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను దీని గురించి. సో అది గాయస్ మనకి వీకెండ్ మరి మూవీ విశేషాల గురించి, మూవీ అప్డేట్స్ గురించి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్ సైనింగ్ ఆఫ్ గైస్.